హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన పులిహోర ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా పులిహోర ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం పులిహోర తయారు చేసుకోవడానికి 1 కప్పు బియ్యం తీసుకుంటున్నానండి. నేను ఇలా కప్పు కొలతలో తీసుకుంటే మీకు కరెక్ట్గా అర్థమైపోద్ది. అంటే ఇవి 1/4 కేజీ ఉంటాయండి బియ్యం. 1/4 కేజీ బియ్యంతో ఇప్పుడు మీకు పులిహోర చేసి చూపిస్తాను కరెక్ట్ కొలతలతో. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకున్నామండి. మనం 1 కప్పుకి బియ్యానికి 1.5 కప్పు నీళ్ళు వేస్తున్నానండి. ఇలా అయితే మనకు కరెక్ట్గా పొడిపిల్లాగా వస్తుంది అన్నం. ఇప్పుడు ఈ అన్నంలోనే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ ఆయిల్. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టేసుకుందాము. 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. ఫుల్ ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. అప్పుడు అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకుందామండి. ఇవన్నీ ఇంత తీసుకున్నాను నేను. చూడండి, ఒక 50 గ్రాముల కంటే కొంచెం 50 గ్రాములు అలా ఉంటుందండి చింతపండు. ఇలా విడదీసి వేసుకొని ఈ చింతపండుని ఒకసారి కడుగుదాము శుభ్రంగా. చింతపండు కడిగాం కదా, ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇది గ్యాస్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు కొంచెం ఉడకాలండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం రసం తీసుకుంటే చింతపండులో నుంచి గుజ్జు బాగా ఎక్కువగా వస్తుంది. చింతపండు బాగా మెత్తగా ఉడికిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ చింతపండులోంచి వాటర్ రాకుండా ఓన్లీ చింతపండు వరకు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ గుజ్జులు ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చింతపండుని మెత్తగా గుజ్జులాగా చేశానండి. ఇప్పుడు మనం చింతపండు ఉడికించినప్పుడు వాటర్ కొంచెం ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఒక జాలి గిన్నె తీసుకొని ఈ చింతపండు గుజ్జు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండులోంచి గుజ్జు తీసుకుందామండి. మనం ఇలా గుజ్జు తీసుకునేటప్పుడు కొంచెం వాటర్ కూడా మధ్యలో కొంచెం వాటర్ వేసుకుంటూ గుజ్జు తీసుకోవాలి. ఇలా చింతపండులోంచి గుజ్జు అంతా తీసానండి. ఇలా ఉడికిచ్చి మిక్సీ బట్టి చేసుకుంటే మనకి గుజ్జు ఎక్కువగా వస్తుంది. గుజ్జు అంతా ఇలా తీసాం కదండి. ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాము. మనం చింతపండు గుజ్జు ఉడికించుకునేటప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇది బాగా దగ్గరగా వచ్చేలాగా ఉడికించుకోవాలి. రైస్ ఉడికిపోయిందండి. రైసు వెడల్పాటి ఒక ప్లేట్లో వేసుకొని రైస్ బాగా ఆరబెట్టుకున్నాము. రైస్ బాగా చల్లారాలి. మనం చింతపండు గుజ్జులో ఇలా కొంచెం అన్ని ఉప్పు అవి అన్నీ సరిపోని వేసుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. బాగా చల్లారాక గ్లాస్ జార్లో వేసి పెట్టుకుంటే కూడా మనకి 2-3 మంత్స్ అలాగే ఉంటుందండి. చింతపండు గుజ్జు ఉడికిపోయిందండి. ఇది ఇలా దగ్గరగా వచ్చేసింది. ఇలా వస్తే సరిపోద్ది. ఇంకా చల్లారితే ఇంకా గట్టిగా అయిపోద్ది. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుద్దండి. పోపులు వేసి అన్నీ వేగాలి కదా. మనకి పులిహోరకి పల్లి నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ హీట్ అయిందండి. ఎండుమిర్చి ఒక 5-6 ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి ఫ్రై అయ్యాయండి కొంచెం. ఇప్పుడు పల్లీలు వేసుకున్నాం. పులిహోరలో పల్లీలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటాయి తినేటప్పుడు. మనం పల్లీలు వేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పల్లీలు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు 3 కలిపి కలుపుకొని కొంచెం పోపులు ఎక్కువ వేసేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి వేసుకుందాం. మనం పులుసులో కూడా పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని ఘాటు తగ్గట్టు వేసుకోండి. ఈ పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇవన్నీ కూడా బాగా వేగాలి. పోపులు కూడా అన్నీ వేగిపోయాయి. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా వేగిపోయింది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకుందాం. పులిహోరలో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. పోపు కూడా బాగా వేగిపోయింది. అలాగే రైస్ కూడా పూర్తిగా చల్లారిపోయిందండి. మనం చింతపండు గుజ్జు ఉడికించుకున్నాం కదా, ఇది ఇందులో వేసి కలుపుకున్నాం. ఈ చింతపండు గుజ్జు అంతా అన్నానికి ఇలా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందాక చింతపండు గుజ్జులో కొంచెం ఉప్పు వేసామండి. మళ్ళీ రైస్కి సరిపోను ఉప్పు ఇప్పుడే వేసి కలిపేసుకోవాలి. స్పూన్ ఉన్నర వేస్తే సరిపోద్ది. మనం పోపు వేసుకున్నాం కదా, ఈ పోపు ఇందులో కలిపేసుకుందాం. ఈ పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం చింతపులుసు రెడీ చేసి పెట్టుకున్నామంటే రైస్ వండుకొని కలుపుకోవడమేనండి. ఎంతోసేపు పట్టదు. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా మీకు కావాలంటే దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం ఒక చిన్న క్యారెట్ తురిమి అలా కలుపుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలాగా.